ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియద్దు అంటారు. అయినా మాట్లాడితే అవ్వ 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 ఎన్ని గుండెలు ఉండాలి, దేని గురించి అయినా మాట్లాడచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఎట్లుంటది? నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తలేను. నేను సత్యహరిచంద్ర అని చెప్తలేను, నేను సత్యహరిచంద్ర తమ్ముడు అని చెప్తాను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకొని ఈ స్థాయికి రారు, డబ్బులు అక్రమంగా సంపాదించింది ఈ స్థాయికి రారు. ఈరోజు నాయకులైనా ఎవరైనా అక్రమంగా జీతం మీద స్వచ్ఛందంగా ₹1,00,000 జీతం మీద బతుకుతారంటే ఈ స్థాయికి రారు. అబ్బర నాయన గుట్క మింగకుండా ఎంత మంచిగా, ఎంత ధైర్యంగా, ఎంత స్వచ్ఛంగా కుండ బద్దలు కొట్టినట్టు ఎట్ట చెప్తున్నాడు లంచాల ముచ్చట. అబ్బబ్బబ్బబ్బబ్బా, లీడర్లందరూ లంచాలు తీసుకున్నాడు, కోట్ల ముచ్చటేమో కానీ ఈసారి అయితే బరాబర్ లంచాలు ముట్టుకుంటాడట. నాకు కూడా ఇస్తానన్నారు. అది నేను డీసీసీ బ్యాంకు డైరెక్టర్ కూడా అందరు తీసుకున్నారు, నేను మాత్రమే తీసుకోలేదు. ఎందుకంటే నాకు సంపాదన ఉంది, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు చిన్న డబ్బులు సరిపోదు, నాకు పెద్దవి అయితే ముట్టుకుంటా, చిన్నవి అయితే ముట్టుకోను నేను. ఇన్న రానులా ఇటువంటి లీడర్లు రాష్ట్రంలో కాదు కదా దేశంలో దునియాలేనా ఉంటారా? మీదికి నవ్వుకుంటా మాట్లాడి లోపలికి పోగానే కోట్లు మింగే ఉపాయాలు చేసేటోళ్ళు ఉన్న కాలంలో లంచాలు నేను బరాబరి తీసుకుంటా, కానీ లెవెల్కు తగ్గట్టుగా తీసుకుంటానని చెప్తున్నాడు ఈ లీడర్ సాబు. ఈ దమ్మున్న లీడర్ పేరు జంగా రాఘవరెడ్డి. ఈయన వరంగల్ జిల్లా సహకార సంఘం బ్యాంకుకు చైర్మన్ గిరి చేస్తున్నాడు సారు. వీళ్ళు లంచాలు తింటున్నామని బదనాములు పెడితే అన్నకు కోపం వచ్చి అందరేమో సొక్కపోళ్ళు కాదని ఇట్లా విలేకరులను పిలిచి మరీ లంచాలు తీసుకుంటున్నానని చెప్పిండు. ఇక మొన్న లంచం అడిగిన వాళ్ళని చెప్పుతోని కొట్టాలని కేటీఆర్ సార్ చెప్పిన ముచ్చట ఇన్నాక నేను ఒక్కనే కాదు ఎదిగిన లీడర్లంతా లంచగొండులే అని పంచాయతీ పెట్టిండి జంగారెడ్డి సారు. మరి కేటీఆర్ సార్ ఈ మాటలిని చెప్పు దెబ్బల పిలిపి వెనకకు తీసుకుంటాడో ఏమన్నా మారుస్తాడో చూడాలి. ఎవరైనా లంచం అడిగితే మీకు నేను ఇల్లు ఇప్పిస్తా, 50,000, 10,000, 20,000 అంటే ఇది బ్రోకర్ల రాజ్యం కాదు. ఇది చెప్పు తీసుకొని కొట్టండి, ఎవరైనా లంచం అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి. అట్లనే పొన్నం ప్రభాకర్ అన్న వి హనుమంతన్న ఈ ముచ్చట్లింటే ఇంకేం కొత్త ఉద్యమం సురువు చేస్తారో గానీ లంచం అడిగేటోడిని చూపెడతా, ఎవరిని తరిమి కొడతావో చూపెట్టు, చెప్పు రెడీ ఉన్నది బిడ్డ ఎవరిని కొట్టాలో. ఈ రాఘవరెడ్డి సార్ నిజాయితీని అయితే అందరూ మెచ్చుకోవాలి కదా.